హాయ్ అండి. ఇక్కడ లైనింగ్ బ్లౌజ్ కూడా సాదా బ్లౌజ్ కుట్టుకునే అంత ఈజీ మెథడ్లో చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడైతే లైనింగ్ బ్లౌజ్ మెయిన్ క్లాత్ లైనింగ్ రెండు కలిపి గమ్ చేసేసి కట్ చేశాను. చూడండి, నీట్గా గమ్ చేసి కట్ చేసామంటే మనకి సాదా బ్లౌజ్ కుట్టినంత ఫీల్ వస్తుందన్నమాట. అందుకనే సాదా బ్లౌజ్ కుట్టినంత ఈజీగా చెప్తాను అని చెప్పింది. ఇప్పుడైతే మెయిన్ క్లాత్ లైనింగ్ గమ్ చేసేసి జాయిన్ చేసేసాక ఫస్ట్ బ్యాక్ పార్ట్కి డాట్స్ వేయాలి. ఇక్కడ డాట్స్ మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, మార్కింగ్ చేసుకున్న దాన్ని బట్టి ఇలా మడత పెట్టుకొని ఇలా చూడండి, డబల్ పాదం అంతా వదిలేసేసి 3 ఇంచెస్ అంత హైట్తో ఇలా కుట్టేసుకొని స్టార్టింగ్ ఎండింగ్ రఫ్ ఇచ్చేయండి. ఇప్పుడైతే మనకి బ్యాక్ పార్ట్ డాట్స్ అనేది అయిపోయింది. బ్యాక్ పార్ట్కి బెల్ట్ పట్టి వేసేస్తే నడుం పట్టి అంటారు కదా, నడుం పట్టి వేసేస్తే మనకి బ్యాక్ పార్ట్ అయిపోయినట్టే. నడుం పట్టికి 2 పీసెస్ని ఇలా జాయిన్ చేశాక ఖచ్చితంగా టాప్ స్టిచ్ అనేది ఇవ్వండి. టాప్ స్టిచ్ అనేది ఇస్తేనే మనకి గట్టిగా ఉంటుంది. ఇక్కడ చూడండి, నేను కట్ చేసిన పీస్ ఏమో బ్లౌజ్ పాదంకి వెళ్ళి పెట్టాను, కోరస్ ఉన్నదేమో బ్లౌజ్కి వెళ్ళి ఉంది. అలా పెట్టుకుంటే కనుక మనకి కుట్టడానికి కొంచెం ఈజీగా ఉంటుందన్నమాట. అందుకని మళ్ళీ ఖర్చులు అనేది పైకి పెట్టండి. ఇప్పుడు మనం 2 క్లాత్లు జాయిన్ చేసాం కదా నడుం పట్టి, ఆ ఖర్చు అనేది పైకి ఉండేలాగా చూసుకొని పాదం మందం ఖర్చుతో జాయిన్ చేసేయండి. మొత్తం జాయిన్ చేశాక ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేసాను. ఇప్పుడు టాప్ స్టిచ్ చేయండి. టాప్ స్టిచ్ అనేది ఖచ్చితంగా నడుం పట్టి చిన్న పీస్ ఉంది కదా, ఆ పీస్ మీద పడాలి. ఖర్చులు మొత్తం ఆ పీస్ మీద పడేటట్టు జాయిన్ చేయండి. అంతేగాని మెయిన్ క్లాత్ మీద కుట్టు అనేది పడకూడదు. ఇప్పుడైతే మనం కుట్టేసుకున్నాం కదా, ఆ కుట్టుకి కరెక్ట్గా మడతెట్టుకొని మిడిల్లోకి 5వ నెంబర్ కుట్టు మీద పెట్టేసేసి కుట్టండి. అలా కుట్టాక మనం చేతి పని చేసుకున్నాక ఇప్పుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇంతేనండి, బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ అనేది చాలా ఈజీగా చెప్పేశాను అనుకుంటున్నాను. మీరు మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈజీ మెథడ్లో స్టిచ్చింగ్ చూపిస్తాను నేను ఈరోజు. చూసారు కదా, మనకి బ్యాక్ పార్ట్ అనేది అయిపోయింది. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ తీసుకోండి. ఫ్రంట్ పార్ట్స్ చూసారా, నేను మార్కింగ్ చేసుకున్న విధంగా డాట్స్ పాయింటింగ్స్ ఉన్నాయి కదా, ఆ పాయింటింగ్స్ స్ట్రైట్గా మనకి మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ రెండు కూడా స్కిప్ కాకుండా పట్టుకొని కరెక్ట్గా కోన్ షేప్ రావాలన్నమాట. చూసారా, ఫ్రంట్ డాట్ అనేది అంటే మెయిన్ కోన్ షేప్లో రావాలి. ఇది ఉక్స్ పట్టి కదపట్టి డాట్ ఏమో ఒక పాదం మందం పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చంక డాట్ కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా పాదం మందం ఖర్చు పెట్టి కుట్టేస్తే సరిపోతుంది. చూసారా ఎంత బాగా వచ్చిందో డాట్ అనేది ఇలా రావాలన్నమాట. మళ్ళీ సెకండ్ది కూడా సేమ్ అలానే మెయిన్ డాట్ వచ్చేసి కోన్ షేప్లో రావాలి. మెయిన్ క్లాత్ స్కిప్ కాకుండా మంచిగా పట్టుకోండి. పాయింటింగ్ దగ్గర మనం పాయింట్ చేసుకున్న విధంగా కుట్టేసుకోవాలన్నమాట. ఇలా కుట్టినప్పుడు మెయిన్ డాట్ అనేది కోన్ షేప్ రావాలి. ఉక్స్ పట్టి కాదా పట్టికెళ్ళేమో పాదం మందం ఖర్చుతో ఎండింగ్ ఇచ్చేయండి. పాయింటింగ్ దగ్గర అలా ఎండింగ్ ఇచ్చేయండి. తర్వాత చంక భాగం దగ్గర కూడా సేమ్గా పట్టుకొని పాయింటింగ్ దగ్గర మెయిన్ క్లాత్ స్కిప్ కాకుండా పట్టుకోండి. మెయిన్ క్లాత్ స్కిప్ అయిందంటే మీకు ముడత వచ్చేస్తుంది అనమాట. చూసారు కదా, మనకి ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు షేప్ బెల్ట్ చేసుకుందాం. షేప్ బెల్ట్కి చూడండి, ఇప్పుడు షేప్ బెల్ట్ ఫ్రంట్ పార్ట్ అనేది తెలియడానికి నేను ఇలా మార్కింగ్ చేసుకున్నాను. ఇప్పుడు కొంచెం ఎక్స్ట్రా బ్లౌజ్ పీస్ అనిపిస్తే కనుక 3 పీసెస్ వేసుకోండి, అంటే 3 పొరలుగా వేసుకోండి. మెయిన్ క్లాత్లు 1, లైనింగులు 2. మీకు లైనింగ్ ఎక్స్ట్రా లేకపోతే కనుక 2 పీసెస్ వేసుకున్నా సరిపోతుంది. ఇప్పుడైతే మెయిన్ క్లాత్ మెయిన్ సైడ్ చూడండి, ఇది రివర్స్ కాదు, మెయిన్ సైడ్ అనమాట. అంటే రాంగ్ సైడ్ కాకుండా మెయిన్ సైడ్ పెట్టి దాని మీద ఎగ్జాక్ట్లీ కొలతలున్న పీస్ పెట్టండి. కొలతలున్న పీస్ పెట్టి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఆపోజిట్గా ఇది పెట్టుకోండి. షేప్ బెల్ట్లు తర్వాత ఇది కొలత లేకుండా కట్ చేసిన పీస్ అనమాట, అది పైన పెట్టేశాను. ఇప్పుడు మిడిల్లో కొలత పీస్ ఉంది. మెయిన్ క్లాత్ వచ్చేసి మెయిన్ సైడ్ పైకి ఉంది, కింద రివర్స్ ఉందన్నమాట. ఇప్పుడు చూడండి, నేను ఇది సైడ్ జాయింటింగ్ నుంచి స్టార్ట్ చేశాను. మీకు చూపిస్తున్న విధంగా సైడ్ జాయింటింగ్ సైడ్ నేను జాయిన్ చేసేసాను. ఎప్పుడైనా సరే షేప్ బెల్ట్ అనేది ఫస్ట్ సైడ్ జాయింటింగ్కి వెళ్ళి తీసుకుంటే తర్వాత ఉక్స్ పట్టి కథ పట్టికి వెళ్ళి తీసుకోవాలన్నమాట. ఇప్పుడు మెయిన్ క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్ దగ్గరికి రివర్స్ తీసేసుకొని ఇలా చూడండి,
మెయిన్ క్లాత్కి ఇలా ఓపెన్ చేసుకొని లైనింగ్ క్లాత్ 2 పీసెస్ అటు సైడ్ పెట్టేసుకొని మెయిన్ క్లాత్ ఆ ఖర్చులు మొత్తం టాప్ స్టిచ్గా ఇలా వేసుకోండి. మొత్తం లైనింగ్ మీద పడాలి కుట్టు అనేది, మెయిన్ క్లాత్ మీద అస్సలు పడకూడదు. ఇప్పుడు చూడండి ఇలా హోల్డ్ చేసుకుంటే మన ఎగ్జాక్ట్లీ మార్కింగ్ అంటే కరెక్ట్గా కట్ చేసుకున్న షేప్ బెల్ట్ పైకి వస్తుంది. ఇలా తిప్పేసుకుంటే అప్పుడు కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ మనం కట్ చేసుకున్న ఏమంటారు కొలత వేసుకొని కట్ చేసుకున్న షేప్ బెల్ట్ మీద నుంచే కరెక్ట్ కుట్టు రానివ్వండి. చివర్ల ఇలా కుట్టు రానివ్వండి. కింద షేప్ బెల్ట్ ఎక్స్ట్రా పీస్ తీసుకున్నాం కదా, అది కొలత లేదనమాట, పైది కొలత ఉంటుంది. కరెక్ట్గా దాని మీద నుంచే రానివ్వండి. కరెక్ట్గా దాని మీద నుంచి రానిస్తే ఎగ్జాక్ట్లీ మనం తీసుకున్న షేప్ కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు చూసారు కదా, ఇలాగా కుట్టేసుకొని ఇప్పుడు రెండో పార్ట్ కుట్టే ముందు కూడా ఒకసారి బిగినర్స్ ఖచ్చితంగా 1-2 సార్లు చెక్ చేసుకోండి కరెక్ట్గా కొడుతున్నామా లేదా అని. ఇందాక సైడ్ జాయింటింగ్ నుంచి స్టార్ట్ చేసాం కదా, ఇప్పుడు ఉక్స్ పట్టి సైడ్ నుంచి జాయిన్ చేయాలి. ఉక్స్ పట్టి నుంచి జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. మొత్తం 3 పీసెస్ ఇందాక సర్దుకున్నాం కదా, సర్దుకున్న విధంగా జాయిన్ చేసేసుకొని ఒకసారి చూసుకోండి. ఇలా చూసుకున్నాక చూడండి, ఇప్పుడు మళ్ళీ మెయిన్ క్లాత్ అనేది లైనింగ్ మీద పడేటట్టు టాప్ స్టిచ్ ఇస్తున్నాను. మెయిన్ క్లాత్ అనేది లైనింగ్ మీద పడేటట్టు టాప్ స్టిచ్ ఇస్తే అన్నీ ఇప్పుడు హోల్డింగ్స్ ఉన్నాయి కదా, లైనింగ్ క్లాత్ కూడా మడత పడిపోయి మంచిగా కుట్టు అనేది వస్తుందన్నమాట లేకుండా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం కొలత తీసుకున్న షేప్ బెల్ట్ పైకి వచ్చేసింది. ఇప్పుడు సేమ్ యాజ్ టీజ్గా దాని మీద నుంచే కుట్టు అనేది రానివ్వాలి. కొలత బ్లౌజ్ షేప్ బెల్ట్ ఉంది కదా, ఆ షేప్ బెల్ట్ మీద నుంచే రానివ్వాలి. కరెక్ట్గా దాని ఎడ్జెస్ కుట్టుకుంటూ రండి. కిందకి మెయిన్ క్లాత్ వచ్చేసి అడ్జస్ట్ చేసుకుంటూ రండి. బుంగ వస్తుంది, లూజ్ ఉంటే బుంగ వస్తుంది, టైట్ ఉంటే దగ్గరికి ముడుచుకుపోతుంది అనమాట. అందుకని కరెక్ట్గా సెట్ అయ్యేటట్టు చూసుకొని కుట్టేసుకోండి. ఎడ్జెస్ కుట్టేసేసి ఇప్పుడు కుట్టు దగ్గర కరెక్ట్గా ఇలా కట్ చేసేయండి. నీట్గా ఇలాగా షేప్ బెల్ట్ మనకి మెయిన్ క్లాత్ కొలత పట్టి తీసుకున్న కరెక్ట్గా దాన్ని బట్టి కుట్టిన కుట్టు పక్క నుంచి ఇలా కట్ చేసేయండి. చూసారు కదా, ఇలా ఒకటి కట్ చేసేసాను. ఇప్పుడు రెండోది కట్ చేస్తున్నాను చూడండి. ఇలా నీట్గా కట్ చేసేసుకోండి. మనం అంత నీట్ ఫినిషింగ్ ఇస్తే అంత కస్టమర్స్ పెరుగుతారు మనకి. కాబట్టి నీట్గా కట్ చేసేసుకోండి. అలా అనేసి బర్డెన్ ఎక్కువ కూడా పెట్టుకోవద్దు, చాలా తక్కువ బర్డెన్తో నీట్ ఫినిషింగ్ అనేది ఇచ్చేయండి. ఇక్కడ చూసారా, ఇప్పుడు షేప్ బెల్ట్ అనేది దేనికి ఏది సెట్ అయిద్దో ఒకసారి ఫ్రంట్ పార్ట్ ముందు పెట్టుకొని చెక్ చేసుకొని పెట్టేసుకోండి. ఇప్పుడు చూడండి, కొంచెం కోన్ షేప్ మందం షేప్ బెల్ట్ వదిలేసేసి బ్లౌజ్ పీస్ మెయిన్ క్లాత్కి జాయిన్ చేసేస్తున్నాను చూడండి. ఫస్ట్ అయితే మెయిన్ డాట్ ఉంది కదా, ఆ మెయిన్ డాట్ అనేది కుట్టు పడకూడదు. మెయిన్ డాట్ మీద కుట్టు పడకుండా హోల్డ్ చేసి పట్టుకోండి ఫ్రంట్కి. ఉక్స్ పట్టికి వెళ్ళి మడతెట్టండి. ఉక్స్ పట్టికి వెళ్ళి మడతెట్టి మళ్ళీ సేమ్ యాజ్ టీజ్గా రెండో స్టిచ్ ఇచ్చేయండి. మెయిన్ డాట్ మీద మాత్రం అస్సలు కుట్టు పడకూడదు. మెయిన్ డాట్ మీద కుట్టు పడితే కనుక ఫ్రీగా ఉండదు అనమాట వేసుకున్నప్పుడు. అందుకని మెయిన్ డాట్ మీద కుట్టు పడకుండా చూడండి. ఇప్పుడు సేమ్ యాజ్ టీజ్గా రెండోది కుట్టేటప్పుడు ఏంటంటే షేప్ బెల్ట్ పైకి వస్తుంది, మెయిన్ క్లాత్ కిందికి వెళ్తుంది. స్టార్టింగ్ రఫ్ ఇచ్చేసేసి ఇలా చూడండి, ఫ్రీగా మూవ్ చేయండి. ఎక్కడ లాగొద్దు, షేప్ బెల్ట్ లాగొద్దు, కింద బాడీ పార్టు లాగొద్దు అనమాట. ఫ్రంట్ పార్టు ఏది లాగకుండా నీట్గా కరువు వస్తుంది. ఆ కరువు పట్టి నీట్గా కుట్టేసేయండి. ఒక కుట్టు ఇచ్చేసాక రెండో కుట్టు కూడా ఇచ్చేయండి. ఎప్పుడైనా సరే 2 కుట్లు కుట్టండి, అప్పుడే మనకి 4 రోజులు ఆగొస్తుంది అనమాట బ్లౌజ్. ఒక కుట్టు అయితే వేసేసి వదిలేయొద్దు. స్టార్టింగ్ ఎండింగ్ రఫ్ ఇచ్చేయండి. చూసారు కదా, మనకి షేప్ బెల్ట్ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది. షేప్ బెల్ట్ కరెక్ట్గా వచ్చిందా లేదా ఎదురు బొదురు చూసుకోండి. పెట్టుకొని చూసుకున్నాక ఇప్పుడు చూడండి, ఉక్స్ పట్టి కజపట్టి కోసం క్లాత్ తీసుకుంటున్నాను నేను. ఇది మెడపట్టి, బ్యాక్ పార్ట్ మెడపట్టి ఉంది కదా, ఆ మెడపట్టిని కట్ చేసుకున్నాను. ఇది ఇప్పుడు 2 పీసెస్గా తీసుకుంటే ఉక్స్ పట్టి కజపట్టికి సరిపోతుంది. ఎక్స్ట్రాగా వేస్టేజ్ ఉన్న షేప్ బెల్ట్ అనేది కట్ చేసేస్తున్నాను. ఇక్కడ కట్ చేసేసి ఇప్పుడు చూడండి, ఎదురు బొదురు పెట్టేసేసి ఉక్స్ పట్టి కజపట్టి అనేది ఏ ఏరియా వాళ్ళకి అలా ఉంటుంది. కాబట్టి కరెక్ట్గా చూసుకోండి, ఎవరికి ఎలా ఉందో ఏ సైడ్ ఉందో చూసుకొని. ఇప్పుడైతే కాజాపట్టి కొడుతున్నాను నేను. కాజాపట్టి రివర్స్లో అంటే బ్యాక్ సైడ్ పెట్టాలి. బ్యాక్ సైడ్ పీస్ పెట్టేసేసి కొంచెం స్టార్టింగ్ హోల్డ్ చేయండి.
మడత పెట్టి ఇలాగా కుట్టేయండి. కుట్టేసేసి బ్యాక్ నుంచి ఇట్లా ఫ్రంట్కి తిప్పేసేసి ఇట్లా మీకు 3 హోల్డింగ్స్ వస్తే 3 హోల్డింగ్స్, 4 హోల్డింగ్స్ వస్తే 4 హోల్డింగ్స్ ఇలా మడతెట్టేసేయండి. ఇలా మడత పెట్టుకోండి. ఇట్లా మడత పెట్టేసేసుకొని ఇప్పుడు సేమ్ దాని మీద నుంచే రావాలి స్టిచ్ అనేది. పైనుంచి ఇస్తేనే మీకు దాని మీద నుంచే వస్తుందన్నమాట. నీట్గా సర్దుకుంటూ హోల్డింగ్ మీద నుంచి కరెక్ట్గా ఎడ్జెస్లో స్టిచ్ ఇచ్చుకుంటూ లాస్ట్లో కొంచెం రఫ్ ఇచ్చేసేసి మళ్ళీ తిప్పేసేసి దాని పక్క నుంచి పాదం మందం వదిలేసేసి మళ్ళీ ఒక కుట్టివ్వండి. ఎందుకంటే ఆ 2 స్టిచ్చెస్ మధ్యలో మనం కాజాలు అనేది కుట్టుకోవడానికి బాగుంటుంది. ఇప్పుడు కాజా పట్టీ అనేది అయిపోయింది. మనకి ఉక్స్ పట్టీ ఎలా పెట్టాలో చూపిస్తున్నాను చూడండి. ఫ్రంట్ పార్ట్ ఇందాక మనం బ్యాక్ సైడ్ తీసుకున్నాం కదా, ఇప్పుడు ఇది ఫ్రంట్ సైడ్ తీసుకోవాలి. ఫ్రంట్ సైడ్ పీస్ని కొంచెం హోల్డ్ చేసి స్టార్టింగ్లో రఫ్ ఇచ్చేసేసి ఎడ్జెస్ ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోయి ఇలా మళ్ళీ ఇట్లా తిప్పేసేసి ఇప్పుడు బ్యాక్ సైడ్కి హోల్డింగ్ చేయాలి. ఇందాక ఫ్రంట్ సైడ్కి హోల్డింగ్ చేసాం కదా, ఇప్పుడు బ్యాక్ సైడ్కి కరెక్ట్గా కుట్టు దగ్గరికి హోల్డ్ చేసేయండి. కరెక్ట్గా కుట్టు దగ్గరికి హోల్డ్ చేసేసి మళ్ళీ పైనుంచే కుట్టివ్వండి. కింద నుంచి అయితే మీకు ఎడ్జెస్ కరెక్ట్గా రాదు. ఇట్లా పైనుంచే కరెక్ట్గా సర్దుకుంటూ నీట్గా ఎడ్జెస్ కుట్టించేయండి. నీట్గా వస్తుందన్నమాట. అప్పుడు లాస్ట్ రఫ్ ఇచ్చేయండి. అంతే. ఉక్స్ పట్టీకి ఒక కుట్టు అయితే సరిపోతుంది. కాజా పట్టీకి అయితే 2 కుట్లు కావాలి. ఇప్పుడు చూసారు కదా ఉక్స్ పట్టీ కాజా పట్టీ అనేది ఎంత బాగా వచ్చిందో చూడండి. పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా అనేది మళ్ళీ కరెక్ట్గా హైట్ సరిపోయిందా లేదో ఒకసారి చూసుకోండి. కొంచెం అంటే ఒక దారం మందమైన ఎగుడు దిగుడు వచ్చేస్తుంది అనమాట. ఉక్స్ పట్టీ కాజా పట్టీకి 2 కలిపి ఇట్లా పెట్టి స్ట్రైట్గా కట్ చేసేయండి. కొంచెం ఎగుడు దిగుడు వస్తేనే మనకి పర్ఫెక్ట్గా కుట్టినట్టు. ఎందుకంటే ఉక్స్ పట్టీ లోపలికి వెళ్తుంది, కాజా పట్టీ బయటకు వస్తుంది కాబట్టి. చూసారు కదా ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ అనేది అయిపోయింది. అయిపోయిన ఫ్రంట్ పార్ట్ని ఇట్లా షోల్డర్స్ జాయిన్ చేయండి. షోల్డర్ జాయిన్ చేసే ముందు ఇలాగా సైడ్ జాయింటింగ్ అనేది కరెక్ట్గా సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా సెట్ అయిందో. ఒకవేళ సెట్ కాకపోతే కనుక అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇప్పుడే చూడండి ఇక్కడ నాకు కొంచెం అంటే కొంచెం బ్యాక్ పార్ట్ పెద్దగా వచ్చింది. బ్యాక్ పార్ట్ పెద్దగా వస్తే కనుక బ్యాక్ పార్ట్ చంక దగ్గర కట్ చేసుకోవచ్చు, ఏం కాదు. 2 ఇంచెస్ మందం స్ట్రైట్గా కట్ చేసేయండి. లైట్గా కరువు తీసేయండి. బ్యాక్ పార్ట్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఫ్రంట్ పార్ట్ అయితే 4th డాట్ అన్న వేసుకోవచ్చు, లేదా షేప్ బెల్ట్ ఉంది కదా, షేప్ బెల్ట్ దగ్గర కొంచెం మడతెట్టి కుట్టేయండి, సరిపోతుంది. ఓకే కదా. ఇప్పుడు మెయిన్ క్లాత్ లైనింగ్ జాయిన్ చేసేసాను నేను. కరెక్ట్గా సైడ్ జాయింటింగ్స్ అనేవి కరెక్ట్గా సరిపోయినాయో లేవో 1కి 2 సార్లు చెక్ చేసుకొని మీరు షోల్డర్స్ అనేది జాయిన్ చేయండి. అట్లా కరెక్ట్గా సెట్ అవుతేనే మనకి తర్వాత సైడ్ జాయింటింగ్ చేసేటప్పుడు అంత ఇబ్బంది ఉండదు కుట్టు అనేది. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనకి సైడ్ జాయింటింగ్స్కి వెళ్ళి కొంచెం ఇది అడ్జస్టబుల్ కూడా మనకు అర్థమైపోయింది. ఇప్పుడు మెయిన్ క్లాత్ మెయిన్ సైడ్ అన్నమాట. బ్యాక్ పార్ట్ మెయిన్ సైడ్, ఫ్రంట్ పార్ట్ మెయిన్ సైడ్ 2 ఎదురు బొదురు వేసుకోండి. అంటే మనకెళ్ళేమో ఫ్రంట్ పార్ట్ మనకెళ్ళుంది, బ్యాక్ పార్ట్ అంటే ఇంకా మెయిన్ టు మెయిన్ వేసేసుకోండి. ఒకదాని మీద ఒకటి షోల్డర్స్ జాయింటింగ్ అనేది చేసేయండి. ఫస్ట్ అయితే ఖచ్చితంగా మీరు మెడపట్టి నుంచే సైడ్ జాయింటింగ్ అనేది చేయండి. షోల్డర్ జాయింటింగ్ అనేది మెడ సైడ్ నుంచే స్టార్ట్ చేయండి. షోల్డర్ సైడ్ స్టార్ట్ చేయొద్దు. ఎందుకంటే షోల్డర్స్కి వెళ్ళి ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసుకోవచ్చు. మెడకెళ్ళి అలా ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసుకుంటే మెడ షేప్ అవుట్ అయిపోతుంది అనమాట. అందుకని మెడ దగ్గర నుంచే సైడ్ జాయింటింగ్ అనేది స్టార్ట్ చేయండి. చూసారు కదా ఇప్పుడు మనకి షోల్డర్ జాయింటింగ్ అనేది అయిపోయింది. హ్యాండ్స్ జాయిన్ చేసుకోవాలి. హ్యాండ్స్ ఎలా జాయిన్ చేయాలో చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనకి హ్యాండ్ అనేది నేను తిప్పి కుట్టే పద్ధతిలో తీసుకున్నా కాబట్టి దీన్ని హ్యాండ్ అనేది గమ్ చేయలేదు. ఒకవేళ 1 ఇంచ్ మనం హైట్ తీసుకొని మడత పెట్టి కుట్టేదైతే కనుక హ్యాండ్ జాయింటింగ్ చేయాలన్నమాట. ఇప్పుడైతే మెయిన్ సైడ్ పెట్టుకున్నాను చూడండి మీరు. మెయిన్ క్లాత్ మెయిన్ సైడ్ పైకి పెట్టాను. మెయిన్ క్లాత్ మెయిన్ సైడ్ పైకి పెట్టేసుకొని ఇక్కడ నాకు ఫ్రంట్ పార్ట్ లోత్ తీసాను కదా, లోత్ తీసిన అది పర్టికులర్గా 2 ఎదురు బదురు వచ్చేలాగా 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని ఇప్పుడైతే మెయిన్ క్లాత్ మెయిన్ సైడ్ పైకి పెట్టేసేసి లైనింగ్ జాయిన్ చేసేస్తున్నాను నేను. ఇక్కడ మెయిన్ క్లాత్ మెయిన్ సైడ్ పెట్టేసుకోవాలి.
పైకి పెట్టాలి మెయిన్ క్లాత్ అనేది, ఎందుకంటే తిప్పి కుడుతున్నాము. తిప్పేశాక ఇలా మొత్తం కుట్టేసేసి తిప్పేస్తాం కదా, తిప్పేసినప్పుడు టాప్ స్టిచ్ అనేది లైనింగ్ మీద పడేటట్టు టాప్ స్టిచ్ ఇచ్చేసుకోండి. ఇలా టాప్ స్టిచ్ ఇచ్చేసేసి తర్వాత మెయిన్ క్లాత్ ఇలా తిప్పేసేస్తే మెయిన్ క్లాత్ అనేది బయటకు వస్తుంది, లైనింగ్ సైడ్ అనేది వేస్ట్ క్లాత్కి వెళ్ళి వెళ్తుంది అనమాట. కాబట్టి అందుకనే మనం ఫస్ట్ మెయిన్ క్లాత్ మీద లైనింగ్ వేసాము. ఇప్పుడైతే మన బ్లౌజ్ హ్యాండ్ ఎలా ఉందో సేమ్ యాజ్ టీజ్గా లైనింగ్ బట్టి దాని మీద నుంచి కరెక్ట్గా లైనింగ్ మీద నుంచి కుట్టండి. అంటే మెయిన్ క్లాత్ లైనింగ్ జాయిన్ చేసినట్టు అనమాట. మిషన్ మీద మనం ఇన్ని రోజులు గమ్తో జాయిన్ చేసాం కదా, ఇది తిప్పి కుట్టే పద్ధతి కాబట్టి ఇలా జాయిన్ చేసుకోవాలి. తిప్పి కుట్టే పద్ధతిలో ఇలా జాయిన్ చేసుకోవాలి. ఇంకా ఓపికంటే మిషన్ మీదే మెయిన్ క్లాత్ మొత్తం జాయిన్ చేసేసుకోవచ్చు. కానీ నాకు గమ్ జాయింటింగ్ వల్ల ఫ్రీగా కుట్టినట్టు, అంటే ఎట్లా అంటే సాదా బ్లౌజ్ కుట్టినంత ఫీల్ ఉంటుందన్నమాట. అందుకనే నేను ప్రతిదీ కూడా గమ్ చేసేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు చూసారు కదా ఎలా అయితే కుట్టేసానో యాజ్ టీజ్గా ఎడ్జెస్ మెయిన్ క్లాత్ ఎక్స్ట్రా ఉంది కదా, ఆ ఎక్స్ట్రా మొత్తం కట్ చేసేయండి. ఇలా కట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఫ్రంట్ పార్ట్ అనేది కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ వచ్చేటట్టు చూసుకోండి. ఇప్పుడు మళ్ళీ వేరే క్లాత్ జాయిన్ చేస్తున్నాం కదా, ఆ జాయిన్ చేసాక కూడా ఫ్రంట్ లోడ్ తీసాం కదా, ఆ లోడ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేటట్టు పైకి, అంటే ఒక సైడే ఎదురు బెదురు వచ్చేలాగా చూసుకొని కుట్టుకోండి. అయితే నేను ఎఫ్ అనేది రాశాను కదా, లైనింగ్ జాయిన్ చేసేటప్పుడు ఎఫ్ అని రాసేది లోపలికి పెట్టేసాను చూసారా, అప్పుడు ఇందాక లోపలికి పెట్టి కుట్టేశాను. ఇలా తిప్పేస్తే పైకి వచ్చింది. అందుకని ఎఫ్ అని రాసుకుంటే అది గుర్తుగా మనకి రిస్క్ ఉండదు అనమాట, కొంచెం కన్ఫ్యూజన్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడైతే టాప్ స్టిచ్ ఇచ్చేస్తున్నాను. టాప్ స్టిచ్ ఎప్పుడైనా లైనింగ్ మీద పడాలి, మెయిన్ క్లాత్ మీద పడకూడదు. ఇలా లైనింగ్ మీద నుంచే టాప్ స్టిచ్ ఇచ్చుకుంటూ వెళ్ళండి. మనం ఇచ్చే టాప్ స్టిచ్ అనేది లైనింగ్ మీదే పడాలి, అసలు మెయిన్ క్లాత్ మీద పడనివ్వకండి. ఇలా కుట్టేసుకోండి, అయిపోయింది. ఇప్పుడైతే టాప్ స్టిచ్ కూడా అయిపోయింది మనకి. తిప్పేసేయండి. ఇలా తిప్పేసేసి నీట్గా తిప్పేసేసాక నీట్గా లైనింగ్ మీద నుంచే లైనింగ్ అండ్ మెయిన్ క్లాత్ జాయిన్ చేసేయండి. ఫ్రెండ్స్, మన వీడియోస్ అయితే చాలా ఈజీగా టైలరింగ్ అనేది చెప్పడానికి ట్రై చేస్తున్నాను. కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి ఓపిక్గా చూస్తే కనుక మన వీడియోస్లోనే మీరు టైలరింగ్ మొత్తం నేర్చుకోవచ్చు. నేను యూట్యూబ్ చూసి నేర్చుకున్నప్పుడు చాలా రిస్క్ పడ్డాను. కొన్ని అయితే నాకు అసలు అర్థం కాలేదు. కాబట్టి మీకు ఆ అర్థం కాని నాకున్న క్వశ్చన్ మార్క్స్ మీకు రాకుండా ఉండేలాగా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఎక్కడైనా ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థం కాకపోతే కనుక నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను డౌట్స్ క్లియర్ చేస్తాను మీకు. ఇప్పుడైతే మనం వీడియోలో ఇప్పుడు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మెయిన్ క్లాత్ లైనింగ్ జాయింట్ చేసేసాను. హ్యాండ్స్ కరెక్ట్గా లైనింగ్ ఎలా ఉందో సేమ్ యాజ్ టీజ్గా ఎడ్జెస్ కుట్టుకుంటూ వచ్చేసాను. ఇప్పుడైతే లైనింగ్ బట్టి మెయిన్ క్లాత్ అనేది ఇలా కట్ చేసేయండి. కరెక్ట్గా కట్ చేసేసుకోండి, ఈజీగా ఉంటుంది. ఇట్లా బ్యాక్ నుంచి అయితే ఇంకా ఈజీగా ఉంటుంది. ఫ్రంట్ సైడ్ అయినా కొంచెం కనిపించినట్టు ఉంటుంది, కానీ బ్యాక్ నుంచి అయితే ఖచ్చితంగా ఈజీగా ఉంటుంది. మీరు ఇలా కట్ చేసేసుకోండి. కట్ చేసేసాక ఆ పీస్ అనేది పక్కగా పెట్టండి, ఎందుకంటే అతుకులు పడడానికి బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడైతే షోల్డర్ జాయింటింగ్ దగ్గర నుంచి హ్యాండ్స్ జాయింటింగ్ చేసేయండి. కరెక్ట్ షోల్డర్ కుట్టు ఉంది కదా, ఆ కుట్టు దగ్గరికి హ్యాండ్ కట్ ఉంటుంది హ్యాండ్ మిడిల్లో మనం ఆల్రెడీ కాట్లు పెట్టుకున్నాం కదా, ఆ కాట్ అనేది మ్యాచ్ అయ్యేలాగా పెట్టుకొని ఇలా హ్యాండ్ జాయిన్ చేయండి. హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు ఎక్కడ కూడా లాగొద్దు. మీరు బ్యాక్ పార్ట్ అయినా ఫ్రంట్ పార్ట్ అయినా లాగొద్దు. ఈజీగా ఫ్రీగా మూవ్ అయ్యేటట్టు మిషన్ పాదం దగ్గరికి మీరు హ్యాండ్ ఇచ్చేయండి. చూడండి ఎంత ఈజీగా అయిపోయిందో. మళ్ళీ తిప్పేసేసి ఇంకో కుట్టు అనేది వేయండి. ఇంకో కుట్టేసేటప్పుడు ఖచ్చితంగా అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్, ఇట్లా బ్యాక్ సైడ్ ముడత పడుతూ ఉంటుంది క్లాత్. ముడత పడేసేసి డబల్ కుట్టు అనేది పడిపోతుంది. కాబట్టి జాగ్రత్తగా చూసుకుంటూ చేత్తో ఇలా రబ్ చేసుకుంటూ కింద క్లాత్ పడకుండా ఇలా చూసుకోండి. ఇలా చూసుకొని కుట్టేయండి.
ఇప్పుడైతే షోల్డర్ మిడిల్లోకి వచ్చేసింది. షోల్డర్ మిడిల్లోకి వచ్చాక సెకండ్ సైడ్ జాయింటింగ్ వస్తుందన్నమాట. ఇది కూడా అంతే, బ్యాక్ పార్ట్ హ్యాండ్ పార్ట్ వస్తుంది. అసలు ఎక్కడ లాగినట్టు చేయకండి, లాగినట్టు చేయకుండా ఫ్రీగా మూవ్ అయ్యేటట్టు ఇచ్చేయండి. మిషన్ పాదం దగ్గరికి ఫ్రీగా ఇచ్చేయండి అనమాట, లాగొద్దు, లాగినట్టు చేయొద్దు అనమాట. ఇక్కడైతే అతుకులు పడుతున్నాయి చూడండి. అతుకులు కూడా మనం కుట్టేటప్పుడు వేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. అతుకులు కటింగ్ అప్పుడే అతుకులు తీసుకోవద్దు, మీరు కుట్టేటప్పుడు తీసుకోండి, చాలా ఈజీగా ఉంటుంది. చూడండి, అతికేయడానికి మనం కరెక్ట్గా సరిపోయే పీసు, లైనింగ్ పీసు, మెయిన్ పీసు తీసుకోవాలి. ఇప్పుడైతే లైనింగ్ పీస్ చూస్తున్నాను చూడండి. ఇట్లా ఎగ్జాక్ట్లీ సరిపోయేంత కాదు, కొంచెం కింద మడతెట్టే అంత కూడా చూసుకోవాలి. అయితే చంక దగ్గర పెద్ద పార్ట్ ఉంటే సరిపోతుంది, హ్యాండ్కి వెళ్ళి కొంచెమే ఉన్నా ఏం కాదనమాట. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ క్రాస్గా తీసుకున్నాను చూడండి. చంకకి వెళ్ళేమో పెద్దగా ఉంది, హ్యాండ్కి వెళ్ళేమో కొంచెమే ఉందన్నమాట. అలా హోల్డ్ చేసుకొని చేతికి వెళ్ళి హోల్డ్ చేసుకొని ఇలా కుట్టేసుకోవాలి. ఇలా కుట్టేశాక టాప్ స్టిచ్ కూడా ఇచ్చేయండి. ఎప్పుడు జాయింట్లు చేసినా కానీ టాప్ స్టిచ్ మాత్రం స్కిప్ చేయకండి, టాప్ స్టిచ్ కూడా ఇచ్చేసుకోండి, సరిపోతుంది. సరిపోయాక ఇప్పుడు ఒకసారి చూసుకోండి, మెయిన్ క్లాత్ కూడా కరెక్ట్ సరిపోయిందో లేదో చూసుకొని తర్వాత మనం ఎక్కడైతే కుట్టు ఆపామో అక్కడ నుంచి కుట్టిచ్చేయండి. మళ్ళీ ఎక్కడైతే కుట్టు ఆపేసామో దానికి కొంచెం పైనుంచి మళ్ళీ కుట్టు అనేది ఇచ్చేయండి. మళ్ళీ డబల్ కుట్ అనేది ఖచ్చితంగా ఇవ్వండి, ఒక్క కుట్టు అయితే ఇచ్చేసి వదిలేయద్దు. డబల్ కుట్ ఇచ్చేటప్పుడు చూడండి, ఫింగర్తో ఇలా రబ్ చేసుకుంటూ ఇవ్వండి. ఎందుకంటే ఫింగర్ రబ్ చేయకపోతే కనుక మీరు కింద క్లాత్ పడిద్దనమాట, కింద క్లాత్ డబల్ కుట్టు పడే అవకాశం ఉంటుంది, ముడత పడేసేసి. చూసారు కదా, ఇప్పుడు మనకి హ్యాండ్ జాయింటింగ్ అనేది అయిపోయింది. ఇంకో సైడ్ కూడా సేమ్ యాజ్ టీజ్గా హ్యాండ్ జాయింటింగ్ ఇచ్చేద్దాము. సేమ్ కాట్లు పెట్టుకున్నాం కదా మనం, ఆ కాట్లు అనేది షోల్డర్ పాయింటింగ్ మ్యాచ్ అయ్యేటట్టు చూసుకొని షోల్డర్ ఖర్చులు ఉన్నాయి కదా అవి బ్యాక్ పార్ట్కి వెళ్ళి తోసేయండి. అలా తోసేసుకొని ఇలాగా ఎక్కడ కూడా మీరు ఫ్రీగా ఇచ్చేయండి. క్లాత్ అనేది ఎక్కడ లాగొద్దు, వెనక పార్ట్ లాగొద్దు, ముందు పార్ట్ లాగొద్దు. ఇట్లా లాగకుండా సేమ్గా అలాగ కుట్టేసేయండి. కుట్టేసేసి ఇక్కడ ఖర్చులు పడతాయి అన్నప్పుడు మీరు ఏం చేయాలంటే కొంచెం ఒక ఇంచు ముందే ఆపేయాలన్నమాట. కుట్టు కొంచెం ముందుకే ఇంచు ముందే ఆపేసేసి ఇలాగా ఇచ్చేయాలి. ఎప్పుడైనా అతుకులకి కాస్త కొంచెం ముందే ఆపేసేసి ఇలా చూడండి, లైనింగ్కి వెళ్ళి లైనింగ్, మెయిన్ క్లాత్కి వెళ్ళి మెయిన్ క్లాత్ పెట్టేసేసి అతుకు వేయండి. ఇక్కడ మెయిన్ క్లాత్ నేను ఎక్స్ట్రాగా కట్ చేసుకున్నా కాబట్టి ఇందాక మెయిన్ క్లాత్ పడలేదు. ఇప్పుడైతే మెయిన్ క్లాత్ కూడా అతుకు పడుతుంది చూడండి. మెయిన్ క్లాత్కి వెళ్ళి మెయిన్ క్లాత్ మన సైడ్కి వెళ్ళి మడతెట్టాలి, హోల్డింగ్ చేయాలి. లైనింగ్కి వెళ్ళి లైనింగ్ సైడ్కి వెళ్ళి అటు సైడ్ హోల్డింగ్ చేసి పెట్టాలి. పెట్టేసేసి స్టార్టింగ్ రఫ్ ఇచ్చేసేసి ఇలాగా జాయిన్ చేసేయండి. ఇలా జాయిన్ చేసేసి 2 పీసులు కూడా ఇలా ఓపెన్ చేసేసి టాప్ స్టిచ్ ఇవ్వండి. టాప్ స్టిచ్ అనేది కంపల్సరీ ఫ్రెండ్స్. ఇట్లా టాప్ స్టిచ్కి కూడా స్టార్టింగ్ రఫ్ ఇచ్చేసేసి మొత్తం మెయిన్ క్లాత్ లైనింగ్ మొత్తం సెట్ అంటే కరెక్ట్గా కలిసేటట్టు జాయిన్ చేసేయండి టాప్ స్టిచ్. ఇలా టాప్ స్టిచ్ ఇచ్చాక చూడండి, ఇప్పుడు చంక భాగంకి వెళ్ళి స్ట్రైట్గా అంటే కొంచెం మనం అతుకులు పడిన క్లాత్ కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ స్ట్రైట్గా తీసుకోలే కాబట్టి కుట్టు అనేది స్ట్రైట్గా వేయండి. స్ట్రైట్గా వేసేసి తర్వాత వేస్టేజ్ అనేది కట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ సేమ్ యాజ్ టీజ్గా రెండో కుట్టు ఇచ్చేయండి. రెండో కుట్టు కూడా మడత పడకుండా, కింద ముడతలు పడుతూ ఉంటాయి, ముడతలు పడకుండా చూసుకుంటూ రెండో కుట్టు అనేది ఇచ్చేయండి. ఇలా రెండో కుట్టు కూడా కుట్టేసేయండి. కుట్టేసేసి మళ్ళీ ఇటు సైడ్ షోల్డర్ జాయింటింగ్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాం కాబట్టి ఇంకో సైడ్ కూడా ఉంటుంది జాయింటింగ్ అనేది. ఎప్పుడైనా సరే షోల్డర్ జాయింటింగ్ నుంచే జాయిన్ చేయండి, చివరి నుంచి జాయిన్ చేయొద్దు. హ్యాండ్స్ ఎప్పుడైనా సరే షోల్డర్ జాయింటింగ్ నుంచే స్టార్ట్ చేయాలన్నమాట. ఇట్లా రెండో పక్క కూడా జాయిన్ చేసేయండి. రెండో పక్క ఇలా జాయిన్ చేసేసాక కొంచెం అతుకు పడిద్దనమాట. కొంచెం అతుకే కదా అనేసి నేను కుట్టేశాను, కానీ అది కొంచెం కాదు 1 ఇంచ్ పైనే ఉంది. 1 ఇంచ్ కన్నా తక్కువ, 1/2 ఇంచ్ అంతా ఉంటే కనుక ఏం కాదు, మనం జాయిన్ చేసేసుకోవచ్చు. కానీ మరీ 1 ఇంచ్ కన్నా 1 ఇంచ్గా ఉంటే కనుక అతికేసుకోండి. లేకపోతే అతికేయకపోతే కనుక మీకు ఇక్కడ చంక దగ్గర పట్టేసినట్టు ఉంటుందన్నమాట. అందుకని కొంచెం క్లాత్ అతుకు పడుతుంది, ఆ క్లాత్ అనేది అతికేసేస్తున్నాను చూడండి. ఇక్కడ లైనింగ్ అయితే జాయిన్ చేసేస్తున్నాను.
కొంచెం మెయిన్ క్లాత్ కూడా అతుకు పడుతుంది అనేసి మెయిన్ క్లాత్ కూడా జాయిన్ చేస్తున్నాను. ఆమె అతుకులు వేసేటప్పుడు కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ కొలతలు ఏమీ చూసుకోక్కర్లేదు. ఎంతో కొంత హెచ్చు తక్కువలు ఇలాగా పెట్టేసేసి కుట్టేయండి. ఫస్ట్ అయితే కుట్టేసేయండి. కుట్టేసేసాక తర్వాత చూసుకోవచ్చు. మనం ఏదన్నా హెచ్చు తక్కువలు ఉంటే కుట్లు మొత్తం అయిపోయాక కట్ చేసేసుకోవచ్చు అనమాట. ఇలా చూడండి, స్టార్టింగ్ రఫ్ ఇచ్చేసేసి హ్యాండ్ దగ్గర నుంచి చంక దగ్గరికి వేసేసాను. తర్వాత మళ్ళీ ఓపెన్ చేసేసి టాప్ స్టిచ్ ఇచ్చేయండి. మొత్తం ఓపెన్ చేసేసి టాప్ స్టిచ్ కూడా ఇచ్చేయండి. చూసారు కదా, టాప్ స్టిచ్ ఇచ్చేసాను. ఇప్పుడు మళ్ళీ కుట్టు ఎక్కడైతే ఆపేసామో ఆ కుట్టు దగ్గర నుంచి మళ్ళీ ఒకసారి మొత్తం జాయిన్ చేసుకుంటూ రండి. జాయిన్ చేసేటప్పుడు స్ట్రైట్గా పట్టుకోండి. అలా హెచ్చు తక్కువలు ఉన్నాయి చూసారా, ఇందాక మనం కొలతలు లేకుండా పెట్టుకున్నాం కదా, ఆ మొత్తం వేస్టేజ్ మొత్తం నీట్గా పెట్టుకోండి. నీట్గా పెట్టేసుకొని కరెక్ట్గా అడ్జస్ట్ అయ్యేటట్టు కుట్టేసుకొని వేస్టేజ్ అది అనేది కట్ చేసేయండి. ఇప్పుడు మళ్ళీ సెకండ్ కోట్ కూడా ఇచ్చేయండి. అయిపోయింది. సెకండ్ హ్యాండ్ కూడా జాయింటింగ్ అనేది మనకి ఇక్కడ అయిపోయింది. చూసారు కదా, 2 హ్యాండ్స్ జాయింటింగ్ అనేది అయిపోయింది. ఇప్పుడు మెడపట్టి తీసుకోవాలి. మిగిలిన పీస్లో మెడపట్టి కోసం నేను ఒక స్కేల్ మందం, ఇలా చూడండి, నేను ఇలా స్కేల్ని మెయింటైన్ చేస్తాను. ఇలా స్కేల్ మందం తీసుకోండి. ఇలా ఒక 2 లైన్స్ మందం తీసుకుంటున్నాను. ఇక్కడ మనకి ఆల్రెడీ 2 హోల్డింగ్స్లో ఉంది క్లాత్ అనమాట. క్రాస్ పట్టి తీసుకోవాలి. మీకు క్లాత్ కొంచెం ఎక్స్ట్రాగానే మిగిలితే మాత్రం పెద్దగానే తీసుకోండి. చిన్నగా మిగిలితే కనుక చిన్న చిన్న పీస్లైనా జాయిన్ చేసేసి వేసేసుకోవచ్చు మెడపట్టీకి. ఎక్కడ కూడా క్లాత్ సేవ్ చేయాలి అనేసి బాగా పిసినారీ చేసేస్తాం మనం. స్టార్టింగ్ నేర్చుకునేటప్పుడు క్లాత్ని వేస్టేజ్ చేయొద్దు అనిపిస్తుంది. కానీ కొంచెం స్పీడప్ అయ్యాక మనకి క్లాత్ కాదు ఇంపార్టెంట్, స్టిచ్చింగ్ ఇంపార్టెంట్ అనేది అర్థమవుతుంది అనమాట. కాబట్టి బిగినర్స్ మీరు ఇప్పుడే అర్థం చేసేసుకోండి. అప్పుడు దాకా ఏం అవసరం లేదు. నేను చెప్తున్నాను కదా, మనకి క్లాత్ కాదు ఇంపార్టెంట్, స్టిచ్చింగ్ అనేది నీట్ ఫినిషింగ్ ఇంపార్టెంట్. ఇక్కడ క్లాత్ మిగిలిపోయి మనం చేసేది ఏముండదు. ఇంట్లో ఉంచుకొని కూడా మనం చేసేది ఏముండదు అనమాట. ఆ క్లాత్ మిగిలిపోయిన క్లాత్ని కూడా మనం ఏం చేయలేము. కొన్ని రోజులు మూల పెట్టి బయటపడేయడం తప్ప మనం ఏం చేయలేము. మహా అయితే పిలోస్ కుట్టుకుంటారేమో కొంతమంది, అంతే. ఇంకా క్లాత్ సేవింగ్ చేయడానికి ట్రై చేయకండి. వాళ్ళు ఇచ్చిన క్లాత్ని వాళ్ళకే యూజ్ చేయడానికి ట్రై చేయండి. చూడండి, ఇట్లా ఖర్చులు అనేవి పైకి, ఇప్పుడు మనం మెడపట్టి అనేది మొత్తం జాయిన్ చేసేసుకున్నాం కదా, ఆ జాయిన్ చేసుకున్న జాయింట్స్ అన్నీ ఒకేళ్ళు రావాలి, పైకి రావాలి. కొంచెం హోల్డ్ చేసేసుకొని, ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చూడండి, కొంచెం హోల్డ్ చేసుకొని ఒక పాదం మందం ఖర్చుతో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా పాదం మందం ఖర్చుని మెయింటైన్ చేసుకుంటూ కుట్టేయండి. ఎక్కడా కూడా లాగొద్దు, ఎందుకంటే ఇది క్రాస్గా తీసుకున్నాం మనం మెడపట్టి అనేది. సాగిద్ది లాగితే, మీరు లాగితే కనుక సాగిద్ది. టర్న్స్ తిరిగే దగ్గర కూడా కొంచెం పాదం లేపుకుంటూ, మీరు పాదం లేపాల్సిన అవసరం కూడా ఉండదు, కానీ బిగినర్స్కి అయితే కొంచెం తొందరగా టర్న్ అవ్వదు. అందుకని పాదం లేపుకుంటూ టర్న్ చేసుకుంటూ కుట్టుకోండి. ఇలా చూడండి, ఎక్కడా కూడా లాగొద్దు. బ్యాక్ పార్ట్ మన అరిచేతితో మూవ్ అవుతూ ఉండాలి. ఫ్రంట్ మెడపట్టి అనేది ఫింగర్స్తో పట్టుకొని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా పాదం మందం ఖర్చుతో నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ టర్నింగ్ దగ్గర కొంచెం పాదం లేపుకోండి. మీకు అంత అలవాటు లేకపోతే పాదం లేపాల్సి వస్తుంది. సూది లోపలికి పెట్టి పాదం లేపేసేసి టర్న్స్ చేసుకోండి. ఎండింగ్ రఫ్ ఇచ్చేయండి. చూసారు కదా, ఇప్పుడు రఫ్ ఇచ్చేసాక కాట్లు పెట్టేసుకోండి. కాట్లు పెట్టే దగ్గర కూడా బిగినర్స్ అయితే జాగ్రత్త, మెడపట్టి చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే కాట్లు పెట్టేటప్పుడు కుట్టుకి అవతల పోకూడదు. కుట్టు యువతలే మనం తీసుకున్న పాదం మందం ఖర్చు ఉంది కదా, ఆ ఖర్చులోనే కాట్లు అనేది పెట్టాలి. ఖర్చు అవతలకి వెళ్ళకూడదు, కుట్టు కట్ అవ్వకూడదు. ఇప్పుడు మనం వేసాం కదా స్టిచ్, ఆ కుట్టు అనేది అస్సలు కట్ అవ్వకూడదు. దాంట్లోనే కాట్లు పెట్టుకుంటూ వెళ్ళాలి. టర్నింగ్స్ దగ్గర మెయిన్గా టర్నింగ్స్ దగ్గర గట్టిగా పెట్టండి, ఇట్లా రౌండ్ తిరిగే దగ్గర. చూసారు కదా, ఇలా కాట్లు పెట్టేసుకునేది. కాట్లు పెట్టడం వల్ల మనకి ఫ్రీగా మూవ్ అవుతుంది, రౌండ్ కూడా మంచిగా కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు ఇలా ఓపెన్ చేసేసి లోపలికి హోల్డ్ చేసేసి, ఇప్పుడు మనం కాట్లు పెట్టిన ఖర్చులు ఉన్నాయి కదా, ఆ ఖర్చులు మొత్తం హోల్డ్ చేసుకుంటూ కవర్ చేసుకుంటూ కుట్టు పక్కన కుట్టు పడాలి.
ఎగ్జాక్ట్లీ మనం ఇప్పుడు కుట్టు కనిపిస్తుంది అనమాట హోల్డ్ చేస్తూ ఉంటే. ఆ కుట్టు పక్కనే కుట్టు పడుకుంటూ రావాలి, కరెక్ట్ పక్కనే పడేటట్టు చూడండి హోల్డ్ చేసుకుంటూ మెడపట్టి అనేది. ఎగ్జాక్ట్లీ మొత్తం ఇలా హోల్డ్ చేసుకుంటూ కొంచెం దూరంగా హోల్డ్ చేయండి, మనకి ఈజీగా అయిపోతుంది అనమాట. కుట్టు అనేది కొంచెం దూరంగా తొందరగా అయిపోతుంది. అక్కడికక్కడే మీరు హోల్డ్ చేస్తూ ఉంటే కనుక ఎగుడు దిగుడు అయిపోతుంది, ప్లస్ మనకి స్టిచ్చింగ్ అనేది లేట్ అవుతుంది అనమాట. కొంచెం దూరంగా హోల్డ్ చేస్తే ఏంటంటే కుట్టు ఎమ్మటే లాగేయచ్చు అనమాట. కొంచెం దూరం లాగేయచ్చు, ప్లస్ ఎగుడు దిగుడు రాదు. మెయిన్ ఎగుడు దిగుడు అనేది రాదు. దగ్గరగా మడతేస్తే మాత్రం మీకు ఎగుడు దిగుడు వస్తుంది. లాస్ట్‌కి కొంచెం పీస్ మిగిలేటట్టు సాక్కుంటూ వస్తుంది. ఎందుకంటే ఇది క్రాస్ పట్టి కదా, సాగిపోతుందనమాట. అందుకని దూరంగా మడతెట్టండి. చూసారు కదా ఇప్పుడు నేను ఎలా అయితే స్టిచ్ చేస్తున్నానో, కానీ హోల్డింగ్స్‌లో ఖర్చులు ఉన్నాయి కదా, ఆ ఖర్చులు మొత్తం హోల్డింగ్‌లో కవర్ అయిపోవాలి. అలా కవర్ అయిపోయేటట్టు హోల్డ్ చేసుకోండి. ఇప్పుడైతే మనకి మెడపట్టి కూడా అయిపోవచ్చింది. చూడండి ఎంత నీట్‌గా వచ్చిందో. ఇంత నీట్‌గా వచ్చేస్తుంది మీరు మంచిగా పట్టుకొని కుట్టేస్తే గనక. చూడండి లాస్ట్ ఎండింగ్‌లో ఇలా టర్న్ ఇచ్చేయాలి. లాస్ట్ ఎండింగ్ రఫ్ ఇచ్చేయండి. ఇంతేనండి, చాలా ఈజీగా మెడపట్టి అనేది అయిపోతుంది. కానీ కాట్లు పెట్టే దగ్గర, మెడపట్టి వేస్టేజ్ ఎక్స్ట్రా కట్ చేసే దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు చూడండి ఇట్లా పైకి పట్టుకోండి, క్లాత్ అనేది పైకి పట్టుకొని ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి. పైకి పట్టుకోవాలి. కొంచెం ఇట్లా డౌన్‌కి కట్ చేసినా కానీ మనకి మెయిన్ పీస్ కట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మెయిన్ పీస్ కట్ కాకుండా చాలా జాగ్రత్తగా పైకి పట్టుకొని కట్ చేసేయండి. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా క్లాత్ అనేది పైకి ఉండేలాగా కట్ చేసేసుకుంటే మనకి మెయిన్ క్లాత్ కట్ అవ్వదు. కరెక్ట్‌గా స్టిచ్ దగ్గరికి కట్ అయిపోతుంది. సిజర్ ఆల్రెడీ అలా వెళ్ళిపోతుంది. సిజర్ కూడా ఎడ్జెస్‌కి కట్ చేస్తూ ఉంటాము. కరెక్ట్‌గా స్టిచ్ దగ్గరికి ఎడ్జెస్ కట్ చేసుకుంటే తర్వాత మనం హోల్డ్ చేసి చేతి పని చేసినా కానీ మనకి ఈ వేస్టేజ్ అనేది కనపడదనమాట. నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. చూసారు కదా, ఇంతేనండి. చాలా ఈజీగా మనం మెడపట్టి వేయొచ్చు. కాకపోతే కొంచెం జాగ్రత్త మెయింటైన్ చేయాలన్నమాట, అంతే. కొంచెం జాగ్రత్త మెయింటైన్ చేసామంటే మన మెడపట్టి అనేది ఫినిష్ అయిపోతుంది. చూసారు కదా కర్వ్స్ ఎంత బాగా వచ్చాయో, రౌండ్గా వచ్చేసిందనమాట. ఇప్పుడు సైడ్ జాయింటింగ్స్ చేసేటప్పుడు ఇలా చూడండి. ఫస్ట్ ఇలా నీట్గా హోల్డ్ చేసేసుకొని మనం ఏమంటారు, హ్యాండ్స్ అయితే సరిసమానంగా పట్టుకోవద్దు. కరెక్ట్గా ఇలా చూడండి, నేను ఇలా స్టిచ్ చేస్తున్నాను. ఇప్పుడు చంక దగ్గర కుట్లు కూడా పైకి అనుకోండి. ఎడ్జెస్ కుట్టేస్తున్నాను. ఫస్ట్ ఎడ్జెస్ కుట్టేస్తే తర్వాత మనకి కుట్టుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఎడ్జెస్ కుట్టేసేసి తర్వాత చేతులు చంక ఆమ్ రౌండ్ ఉంటుంది కదా, అవి ఆది బ్లౌజ్ తీసుకొని పెట్టి చూడండి. ఇలా పెట్టి చూసి స్టిచ్ ఇక్కడికి వచ్చింది కదా, అక్కడికి మార్క్ చేసుకోండి. మళ్ళీ ఆమ్ రౌండ్ వచ్చేసి ఖర్చులతో సహా పట్టుకోండి. బ్యాక్ సైడ్ ఖర్చులతో సహా పట్టుకొని ఎక్కడికైతే వచ్చిందో అక్కడికి మార్క్ చేసేయండి. అలా మార్క్ చేసేసి ఇప్పుడైతే ఇలా చూడండి, ఫస్ట్ స్టార్టింగ్ రఫ్ ఇచ్చేసేసి చంక దగ్గర కుట్లు రెండు ఒక దగ్గరికి వచ్చేలాగా పట్టుకొని ఆ ఖర్చు మొత్తం పైకి అనుకుంటూ కుట్టేసేయండి. ఇప్పుడు మొత్తం కలుపుకుంటూ కింద దాకా మనం 2 ఇంచెస్ ఖర్చులకి లైన్ గీసాం కదా, ఆ లైన్ మీద నుంచే కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. కింద షేప్ బెల్ట్ ఖర్చు కూడా పాదంకెళ్ళి ఇచ్చేసేయండి. నడుం పట్టి కూడా పాదంకెళ్ళి ఇచ్చేయండి. ఇప్పుడు తిప్పేసేసి 2-3 కుట్లు ఇచ్చేయండి. 3 కుట్ల కన్నా ఎక్కువ అవసరం లేదు. 3 కుట్ల కన్నా ఎక్కువ ఇచ్చినా కానీ ముడతొచ్చేస్తుంది అనమాట. ఒక 3 స్టిచెస్ ఇచ్చేయండి సైడ్ జాయింటింగ్స్. ఎప్పుడైనా సైడ్ జాయింటింగ్ చేసేటప్పుడు హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు ఆది బ్లౌజ్లో నుంచి తీసుకోండి. నడుం లూజ్కి వచ్చి 2 ఇంచెస్ ఖర్చులు ఇచ్చాం కదా, ఆ 2 ఇంచెస్ని మార్క్ చేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, సైడ్ జాయింటింగ్ కూడా చాలా ఈజీగా అయిపోతుంది. ఈ వేలో కుట్టుకుంటే కనుక మీకు ఎక్కడా కూడా మిస్టేక్ అనేది ఉండదు. ప్లస్
ఎక్కడ బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది నీట్ ఫినిషింగ్ రాకుండా ఉండదు. ఖచ్చితంగా నీట్ ఫినిషింగ్ వస్తుంది. ఇప్పుడు నేను చెప్పిన వేలో మొత్తం కుడితే మీకు ఎక్కడ బర్డెన్ లేదు. మెయిన్ మనకి ఇంటి దగ్గర కుట్టే వాళ్ళకి ఎక్కువ అమౌంట్ కూడా ఇవ్వరు. అందుకని లోడింగ్ పద్ధతులు అవన్నీ కూడా అవసరం లేదు. మా ఏరియా వైజ్ అయితే ఒక బ్లౌజ్ కుడితే 100 రూపీస్. 100 రూపీస్ తగ్గట్టే మేము కుడతాం అనమాట. కొంచెం ఎక్స్ట్రా ఇస్తాం, ఓకే మంచిగా కుట్టండి అంటే కనుక షేప్ బెల్ట్ లోడింగ్స్ అన్నీ లోడింగ్స్ చేసుకుంటూ కుడతాము. అంత ఎక్స్ట్రా అయితే ఎవ్వరు ఇవ్వరు. మాది పల్లెటూరు కాబట్టి మనం వాళ్ళు ఇచ్చే అమౌంట్ బట్టి మనకి ఫినిషింగ్ ఎప్పుడైనా సరే. ఎక్కువ బర్డెన్స్ పెట్టుకోవద్దు టైలర్స్ ఎప్పుడైనా సరే. కొంచెం బర్డెన్ ఎక్కువైనా కానీ మనకే బర్డెన్ ఎక్కువ పడిపోతుంది. ఇంకా ఆ బర్డెన్లో ఇంకొక బ్లౌజ్ కుట్టేసుకోవచ్చు అసలు. అందుకని బర్డెన్ లేకుండా ఈజీ మెథడ్లో కుట్టడానికి చెప్తున్నాను. ఇంకా ఆపై మీ ఇష్టం అనమాట. మీరు నీట్ ఫినిషింగ్ ఇచ్చుకోవాలంటే నీట్గానే ఇచ్చేసుకోండి, దాన్ని నేనేమి అనను. కానీ బర్డెన్ లేకుండా నీట్ ఫినిషింగ్ ఇది అంత అగ్లీగా ఏమి ఉండదు కదా. మనది మొత్తం అవుట్పుట్ అయితే నీట్ ఫినిషింగ్ వస్తుంది. ఇంకా బోటెక్ వాళ్ళు ఏంటంటే ఇన్పుట్ కూడా నీట్ ఫినిషింగ్ ఇస్తారు. అంత నీట్ ఫినిషింగ్ ఇచ్చే అంత బడ్జెట్ అయితే ఇక్కడ ఎవరు ఇవ్వట్లే కాబట్టి నేను ఇలా చెప్తున్నాను. ఇది ఒక చిన్న టిప్ అంతే అనమాట. ఇప్పుడైతే మనకి సైడ్ జాయింటింగ్ సెకండ్ సైడ్ కూడా చేస్తున్నాను చూడండి. రెండో సైడ్ కూడా సైడ్ జాయింటింగ్కి ఫస్ట్ చివర ఒక కుట్టేసేసాను. ఇప్పుడైతే ఆది బ్లౌజ్తో మనకి పని లేదు. ఆల్రెడీ కుట్టేసాం కదా, అదే సేమ్ కొలత తీసుకోండి చేతులు. తర్వాత ఆమ్ రౌండ్ అయితే ఖర్చులతో సహా పట్టుకోండి. ఖర్చులతో సహా పట్టుకొని ఆమ్ రౌండ్ లూజ్ ఎంత వచ్చింది ఇందాక సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనం ఇందాకటిది కుట్టినట్టే పెట్టుకోండి. ఇంకా బ్లౌజ్తో పని లేదు, ఆల్రెడీ ఒక సైడ్ కుట్టేసాం కదా, దాని నుంచే పట్టుకొని కుట్టుకోండి. కొంతమందికి అయితే ఒక చేయి లావుగా ఒక చేయి సన్నగా ఉంటుంది కదా, వాళ్ళకి మాత్రం ఏ చేతికి ఆ చెయ్యి అది తీసుకోవాలి. మనకి మనిషిని చూస్తేనే అర్థమైపోతుంది టైలర్స్కి. కాబట్టి చూసుకొని దాన్ని బట్టి కుట్టేసేసేయండి. ఇప్పుడు చూడండి, కింద కుట్లు చంక దగ్గర స్టిచ్చెస్ సమానంగా వచ్చేటట్టు చూడండి. అలా వస్తేనే మనకి ప్లస్ మార్క్ వస్తుందన్నమాట. అందుకని ఇప్పుడైతే ఆమ్ రౌండ్ దగ్గరికి కుట్టేసేసాక 2 ఇంచులు ఖర్చు పెట్టాం కదా, ఆ 2 ఇంచుల ఖర్చు సేమ్ యాజ్ ఇట్ ఈస్గా కుట్టేసేయండి. నడుం దగ్గర రఫ్ ఇచ్చేసేయండి. ఇంతే. ఇప్పుడు ఇంకా 2-3 కుట్లు ఇచ్చేస్తే సరిపోతుంది. ఒకసారి నడుం లూజ్ చెక్ చేసుకుంటున్నాను నేను. అన్ని కుట్లు వేయకముందే ఒకసారి నడుం లూజ్ చెక్ చేసుకుంటాను. ఇలా చూడండి. అరే స్కిప్ అయిపోయింది, అంటే కొంచెం కెమెరాకి సెట్ కనపడలేదు నేను కొలిచేది. కరెక్ట్గా సరిపోయిందనమాట నాకు. ఇక్కడ నడుం లూజ్ సరిపోయింది అనుకుంటే ఇంకా 2-3 కుట్లు వేసేస్తాను. కొంచెం టైట్ ఏమన్నా అనిపిస్తే కనుక, లూజ్ అనిపిస్తే ఒక కుట్టు యువతలకి, టైట్ అనిపిస్తేనేమో ఒక కుట్టు అవతలకి వేసేసి ఆ కుట్టు తర్వాత ఇప్పేస్తానమాట. అలా చూసుకొని చెక్ చేసుకొని ఫినిషింగ్ అనేది ఇచ్చేయండి. నడుం లూజ్ అనేది కరెక్ట్ సరిపోయిందా లేదా, చెస్ట్ లూజ్ సరిపోయిందా లేదా చూసుకుంటే సరిపోతుంది మనకి. ఓకేనా? ఇంతేనండి, చాలా ఈజీగా బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ అయిపోయింది. ఈ స్టిచ్చింగ్ మొత్తం ఒక్క వీడియోలో స్టిచ్చింగ్ మొత్తం చూపించాను కదా. మీకు కనుక నచ్చిండి యూస్ఫుల్ అయ్యి ఉంటే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి చాలు నాకు. థ్యాంక్ యూ సో మచ్ అండి. చూడండి, చంక దగ్గర ప్లస్ మార్క్ వచ్చేసింది మనకి. ఎక్కడ కూడా అవుట్పుట్ అనేది నీట్ ఫినిషింగ్ ఎక్కడ స్కిప్ అవ్వలేదు. చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో బ్లౌజ్ ఫినిషింగ్ అనేది. ఇంకా చేతి పని చేసుకుంటే సరిపోతుంది మనకి. ఇప్పుడు ఆది బ్లౌజ్ ఎలా ఉందో అలాగా సేమ్గా ఉందో లేదో ఒకసారి ఆది బ్లౌజ్ పట్టుకొని మొత్తం చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా నాకు ఒక లైక్ ఇచ్చేయండి. థ్యాంక్ యూ.